కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సూచించారు. లేని పక్షంలో వాళ్లంతా దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల సొమ్మును దోచుకుని తిన్న బీఆర్ఎస్ నేతలు ఏ క్షణమైనా పారిపోయే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ ఆరోగ్య మంచి లేదు, పెద్ద మనిషి, ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారు త్వరగా కోలుకున్నారు, ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం. మేము కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజాస్తులు దోచుకున్నారు, ప్రభుత్వాస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసు వారు కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు. పొట్టు దోసుకున్నారు. వాళ్ళ అవినీతిని అక్రమాలను పరిశీలిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో వారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉండాలి, గెలవకుండా పారిపోవాలి కంచి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను వీళ్ళే కాదు, సీఎం ఆఫీస్లో కూడా చాలామంది పదవీ విరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వివరించారో తెలంగాణ సమాజం చూసింది వాళ్ళ. కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో నుండి పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి, వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి.